వెల్కమ్ టు ఐ న్యూస్. ఇది కేవలం ఒక విద్యార్థి ఆత్మహత్య కాదు, కాంపిటీటివ్ ఎగ్జామ్ సిస్టమ్ లో ఉన్న భయంకరమైన డార్క్ సైడ్ ను బయటపెట్టింది. మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ల అనురాగ్ అనిల్ బురార్ నీట్ ఎగ్జామ్ లో అద్భుతమైన టాపర్ గా నిలిచాడు. 99.99% తో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి ప్రతి విద్యార్థి కల అయిన AIIMS లో MBBS డ్రీమ్ ప్లేస్మెంట్ ను సొంతం చేసుకున్నాడు. కానీ విక్టరీ పథకాన్ని అందుకోవాల్సిన రోజునే అతను తన లైఫ్ ను ఎండ్ చేసుకున్నాడు. అతని సూసైడ్ నోట్ లో రాసిన షార్ట్ స్టేట్మెంట్స్ ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ను ప్రశ్నిస్తున్నాయి. నిజంగా ఇది అన్బిలీవబుల్ స్టోరీ. అనురాగ్ అనిల్ బురార్ ఆ సక్సెస్ సాధించడానికి ఎంత కఠినమైన హార్డ్ వర్క్ చేశాడో ఊహించగలం. ఆ అన్బిలీవబుల్ 99.99% ను సాధించడం, ఆల్ ఇండియా ర్యాంక్ 475 పొందడం అనేది చిన్న విషయం కాదు. గోరఖ్పూర్ AIIMS లో సీట్ దొరకడం అంటే ఆ ఫ్యామిలీ డ్రీమ్ నెరవేరినట్లే. ఆ కాలేజీకి జర్నీ మొదలు పెట్టాల్సిన రోజునే అతను తన లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ ట్రాజెడీ మొత్తం దేశానికి షాకింగ్ న్యూస్ గా మారింది. అతను వదిలి వెళ్లిన సూసైడ్ నోట్ లో ఈ కేసులోని బిగ్ రివిలేషన్. ఆ షార్ప్ స్టేట్మెంట్స్ వింటే విద్యార్థులు ఎంతటి సైకలాజికల్ ప్రెషర్ ని ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. నాకు MBBS చదవాలని అస్సలు ఇష్టం లేదు. ఒక డాక్టర్ ఎంత సంపాదిస్తాడో ఒక బిజినెస్ మ్యాన్ కూడా అంతే సంపాదించగలడు. 5 ఏళ్లు చదివి ఆ తర్వాత మళ్ళీ MD కోసం స్ట్రగుల్ అవ్వడం, నాకు ఈ లైఫ్ స్టైల్ అస్సలు ఇష్టం లేదని రాశాడు. అనురాగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోలేదు, సక్సెస్ వెనుక దాగి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల చనిపోయాడు. మరి ఈ విజయాన్ని చంపిందెవరు? తల్లిదండ్రుల, పేరెంట్ల ప్రెషరా, లేక మెడికల్ ఇంజనీరింగ్ స్టేటస్ తోనే పిల్లల ఫ్యూచర్ సెట్ అవుతుందని నమ్మే మన సొసైటీస్ అబ్జెషనా? ఈ సమాజం కేవలం డిగ్రీలు, ప్రెస్టీజ్ వెనుక పరిగెత్తి పిల్లల పర్సనల్ ప్యాషన్ ను ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది? సైకలాజికల్ రీసెర్చ్ చెబుతున్నట్టుగా వ్యక్తిగత కోరికలు, ఎక్స్టర్నల్ ఎక్స్పెక్టేషన్స్ కు మధ్య ఉన్న మిస్ మ్యాచ్ వల్లే ఈ డిస్ట్రెస్ తలెత్తింది. టాప్ ర్యాంక్స్ తెచ్చినందుకు ఫ్యామిలీ, కమ్యూనిటీ ఆకాశం అంతటి ఎక్స్పెక్టేషన్స్ ను పెంచుతాయి. వాటిని ఫెయిల్ చేస్తానేమో అనే ఫియర్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ని ఈ యువకుడిని పూర్తిగా చిత్తు చేసింది. ఈ ట్రాజెడీ మనకు ఒక వేక్ ఆఫ్ కాల్ కావాలి. విద్యార్థుల్లోని రెడ్ ఫ్లాగ్స్ ను గుర్తించాలి. డాక్టర్ కావాలని ఒక అబ్బాయి చివరికి డాక్టర్ కావడానికి బదులు మరణాన్ని ఎంచుకోవడం ఈ సమాజం ప్రెషర్ ఎంత భయంకరంగా ఉందో తెలియజేస్తుంది.